బ్రేక్ న్యూస్. తెలంగాణలో వాతావరణం మేఘావృతమైంది. బంగాళాఖాతంలో 2 ద్రోణులు ఏర్పడగా వాటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులు అల్పపీడనంగా మారితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక దీనిపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఏమంటున్నారో మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం అంతా కూడా మేఘావృతమై కనిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూసాము, మళ్ళీ ఎండ ఉక్కపోత వాతావరణాన్ని చూసాము. అయితే అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురిశాయి. మరి ఈ రానున్న 4 రోజులు పరిస్థితి ఏ విధంగా అవకాశం ఉంది అంటారు? మనకి ఈసారి ఋతుపవనాలు ఒక వారం 10 రోజులు ముందే చేరుకున్నాయి. నార్మల్ డేట్ కంటే ముందే చేరుకున్నాయి. ముందే చేరుకున్న తర్వాత మనకి ప్రస్తుతం ఋతుపవనాలు ఇంకా నార్దర్న్ ఇండియాలోకి ప్రవేశించలేదు. సదర్న్ ఇండియా అయితే మొత్తం కవర్ అయిపోయింది. నార్దర్న్ ఇండియాలోకి ఇంకా ప్రవేశించలేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు కూడా కవర్ అయినాయి. అయితే ఈ గమనంలో ఏమైందంటే ఈ మాన్సూన్ కరెంటు కూడా ఒక తెరలుగా వస్తుంటుంది. ఈ ఫస్ట్ వచ్చిన తెరలోని మాయిశ్చర్ అంతా కూడా మొదటి 4-5 రోజుల్లో మనకి ఇటు తెలంగాణలోను, అటు ఇంకా కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర ఆ ప్రాంతంలో చాలా విస్తృతమైన వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యి ఆ మాయిశ్చర్ అంతా కూడా ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అనుకూల పరిస్థితి ఉంటేనే ఇవి కొంచెం ముందుకు సాగుతాయి. అనుకూల పరిస్థితులు అంటే ఏదైనా అల్పపీడనం కానీ ఇతర అనుకూల పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు ఇవి మరింత ముందుకి పురోగమిస్తాయి. అటువంటి పరిస్థితి మళ్ళీ ఒక వారం రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఈలోగా మనకైతే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా మనకి దక్షిణ తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ ఆదిలాబాద్ అంటే ఉత్తర తెలంగాణ వరకు మనకి 100% మనకి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఈ ఋతుపవనాలలో ఉన్నటువంటి మాయిశ్చర్ సఫిషియెంట్గా లేనందువల్ల మనకి ప్రస్తుతం వర్షాలు కొంత మేరకు ఆగిపోయినాయి. అయితే వీటిని రివైవ్ అవ్వడానికి ఏంటంటే మనకి అల్పపీడనం కానీ, ద్రోణి కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడినప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఋతుపవనాలు ప్రవేశించాయి కాబట్టి మాయిశ్చర్ అక్యుములేషన్ జరిగి మళ్ళీ క్లౌడీనెస్ వచ్చి మళ్ళీ వర్షాలు పడతాయి. గత 5-6 రోజులు బట్టి మనకి వీటిని సినాప్టిక్ ఫీచర్స్ అంటాం. ఈ సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేనందువల్ల తెలంగాణ దగ్గరలో మనకి క్లౌడ్ కూడా తగ్గిపోయి పగటి టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఇంచుమించు 40 డిగ్రీల వరకు కూడా చేరుకున్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి మనకి తెలంగాణకి పక్కగా ఇటు ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా, విదర్భ మీదుగా ఒక ద్రోణి, అలాగే ఇటు తమిళనాడు నుంచి ఈ పక్క నుంచి మహారాష్ట్ర వరకు మరొక ద్రోణి, 2 కూడా తెలంగాణ బార్డర్స్కి ఆనుకుని ఏర్పడటం జరిగింది. వీటి వల్ల మళ్ళీ మాయిశ్చర్ అక్యుములేషన్ ఉంటుంది. అదే చూస్తున్నాం. మనకి ఈరోజు పొద్దున్న నుంచి మనకి ఫుల్గా క్లౌడీనెస్ వచ్చింది, అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. సో ఈ ద్రోణులు మరింత బలపడితే ఈ వర్షాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ క్లౌడీనెస్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదే రకమైనటువంటి వాతావరణం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అంటారు? భారీ వర్షాలను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వచ్చే 5-6 రోజుల వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందండి. ఈ రోజు నుంచి 4వ రోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. దానికి కూడా మనం ఈరోజు వార్నింగ్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 ద్రోణులు కూడా మనకి ఇప్పుడు వెస్ట్ కోస్ట్కి ఆనుకునే ఉన్నాయి. మన వెస్ట్ బోర్డర్ తెలంగాణకి ఆనుకుని ఉండటం వల్ల ఎక్కువగా పశ్చిమంలో ఉన్న జిల్లాలు ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, సిటీలోని కొంత ప్రాంతం, వికారాబాదు, సంగారెడ్డి ఈ జిల్లాల్లో రాగల 2-3 రోజుల్లో అడపాదడపా వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం 4వ రోజున కురిసే అవకాశం అయితే ఉంది.
సరే, అయితే గత కొన్ని రోజులుగా ఈదురుగాలులను కూడా చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో ఈదురుగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటారు? ఈదురుగాలులకి ఈ ఋతుపవనాలు ఉండటం వల్ల ఈదురుగాలు గాలి స్పీడు వేగం పెరుగుతుందండి. అందుకని మనం అన్ని జిల్లాల్లో కూడా వర్షం పడిన జిల్లాలు పడని జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని ఈరోజు మనం వార్నింగ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వచ్చే 5 రోజుల్లో కూడా వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలు మటుకు కంటిన్యూ అవుతాయి. ఓకే, సో సాయంకాలం సమయంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలను ఏమైనా చూసే అవకాశం ఉంది అంటారా? సాయంత్రం వేళల్లోనే కాకుండా ఇదేంటంటే మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ మే నెలలో వేడిం వల్ల పడే వర్షాలు అయితే ఓన్లీ సాయంత్రం రాత్రి సమయంలోనే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, పగలు బాగా వేడెక్కడం వల్ల. అయితే మాన్సూన్ ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు సాయంత్రం వేళలనే కాదు, ఈ ఉదయం సమయంలో కూడా వర్షాలు అడపాదడపా ఈ క్లౌడీనెస్ ఉన్నప్పుడు, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కొద్దిగా డ్రిజిల్ లాగాను ఒక మోదరు వర్షంగాను అలా కంటిన్యూ అవకాశం రోజు మొత్తం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సరే, అయితే ఈ భిన్న వాతావరణ పరిస్థితులు, అడపతడప ఈ వర్షాలు, అదేవిధంగా ఒక్కసారిగా మనకి ఎండ తీవ్రత అనేది పెరిగిపోవడము, వీటన్నింటి ప్రభావం మనకి రైతుల మీద కూడా, పంట పొలాల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి వారికి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే మాన్సూన్ ప్రవేశించాక జనరల్గా వాళ్ళు విత్తనాలు పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ తడి ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం ఇదంతా ఉంటుంది. అయితే మనకి పరిస్థితులు గ్లోబల్ వార్మింగ్ వీటి వల్ల జరుగుతున్న మార్పుల వల్ల మాన్సూన్లు తొందరగా వచ్చేయడం, వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ రావడం, ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అయితే వీటికి తగినట్టు మనం ఎప్పటికప్పుడు వార్నింగ్స్ మటుకు వచ్చే 7 రోజులకి ప్రతిరోజు అగ్రికల్చర్ అధికారులకి, జిల్లా కలెక్టర్లకి, డిజాస్టర్ వార్నింగ్ అధికారులకి, సామాన్య ప్రజలకి అందరికీ కూడా మనం రాగల 7 రోజులకి ఎలా ఉంటుంది అన్నది రోజుకు 3 సార్లు మనం అప్డేట్ చేసి దాన్ని పంపించడం జరుగుతుంది. గత వారం రోజుల్లో మనకి వర్షాలు తక్కువ ఉంటాయని, టెంపరేచర్లు పెరుగుతాయని కూడా మనం వార్న్ చేశాము. అయితే ఈ రోజు నుంచి ఇంకా టెంపరేచర్లు పెరిగే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు, కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే క్లౌడీనెస్ వచ్చింది, మనకి 2 ద్రోణులు కూడా మన బోర్డర్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి క్లౌడీనెస్ వచ్చి మనకి టెంపరేచర్లు కూడా తగ్గే అవకాశం ఉంది. అడపాదడప జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఈ 4వ రోజున అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చల్లటి వాతావరణాన్ని చూస్తున్నాము. రాగల 4 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక రైతులకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్స్ని కూడా అందిస్తున్నామని అంటున్నారు. తేలికపాటి జల్లులతో పాటు అక్కడక్కడ మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.